ప్రియా పరలోకమందున మా తండ్రి, మేమందరం ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాను. ఆయన వచ్చిన మేము నీ మాటలను విని విడిచిపెట్టే వారంగా కాకుండా మా ప్రవర్తనలోనూ మా మాటలోనూ నిన్ను జ్ఞాపకం ఉంచుకొని మా ఇష్టానుసారంగా కాకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికి ఉన్న నిత్య రాజ్యానికి చేరే భాగ్యం దయచేయమని, భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించడానికి నీ కృప సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఏమంటే అందరికీ వందనాలండి. నేను చెప్పేది పాఠం కాదు, చిన్న వివరణ. ఆదికాండము 1-2 అధ్యాయాలు అందరికీ తెలిసిందే. దాని గురించి చిన్నపాటి వివరణ మీకు ఇవ్వడం చేయాలని అనుకుంటున్నాను, వివరించాలని అనుకుంటున్నానండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ ఒక్క వచనంలోనే సృష్టికర్త మనకు ఎన్నో తెలియజేశారు. భూమిని ఆకాశమును సృజించారు ఆదియందు దేవుడు ప్రారంభంలోనే. కానీ ఈనాటి సమాజం చాలామంది అన్యజనాంగంగా పిలువబడుతున్న వాళ్ళు హైందవులు ఎక్కువగా సృష్టినే దేవుడు అనుకొని పూజిస్తున్నారు. సృష్టినే దేవుడు అనుకొని పూజిస్తున్నారు. కానీ దేవుడే సృష్టిని చేశాడు. అవును కదండి? సృష్టి అంటే మన చుట్టూ మనకు కనిపించేది మొత్తం సృష్టి. ఆ సృష్టిని చేసిన ఆయనే దేవుడు. కానీ ఆ సూర్యుడిని, చంద్రుణ్ణి, మొక్కల్ని, చెట్లని, పుట్లని, పాముల్ని, జంతువుల్ని, ఆఖరికి సముద్రంలో ఉన్న తాబేలు, చేప, నేను చెప్పకూడదు కానీ ప్రతిదీ దేవుడే అన్యజనాంగానికి. అవును కదండి? దీని అంతటి చేసింది దేవుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు చేసిన వస్తువుల్ని దేవుడిగా పూజిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటాం? మనమైతే తట్టుకోలేమండి. నిజమైన దేవుడు తెలుసుకున్న వారం దేవుడు కానిదాన్ని దేవుడిగా పూజిస్తున్నారు అంటే మనకు చాలా బాధేస్తుంది. మనం దేవుడి గురించి చెప్తున్నా కూడా తిరిగి మనల్నే ప్రశ్నిస్తున్నారు. కానీ మీ చర్చకైతే రమ్మని పిలుస్తారు, మా దేవాలయాలకు రారా, మీ చర్చకు వచ్చి మా దేవుని మాటలు వినండి అంటున్నారు కదా, మా గుడికి వచ్చి మా దేవుడిని చూడరా అని అడుగుతున్నారు. అది విగ్రహము అని చెప్తుంటే విగ్రహం అయితే చూడకూడదా, మా దేవుడు చూడకూడదా అంటున్నారు. అలాంటి వారితో ఎలా వాదించాలి? దేవుడు కాని దానిని దేవునిగా మనం ఏమాత్రము ఒప్పుకోము. సరేనండి, నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైనట్టుంది. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టినే దేవునిగా పూజిస్తున్నారు. మరి 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, అది దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. భూమి నిరాకారముగా. ఇప్పుడు మనం చూస్తున్నాం భూమి ఎలా ఉందండి? కొండలు, కోనలు, పర్వతాలు, సముద్రాలు, లోయలు, చెట్లు, పూలు, పండ్లు ఇవేమీ లేకుండా నిరాకారముగా ఉంది భూమి. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి ఉందంట, ప్లస్ అగాధ జలము. అగాధము అంటే ఎంతో లోతు, అంటే అంత ఎక్కువగా భూమి మీద జలాలు కమ్మేసి ఉన్నాయి. కమ్మి ఉండేను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. మనం దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడని మనం ఎప్పుడో నేర్చుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఆ జలముల పైన తిరుగుతూ ఉన్నాడు. అంటే దేవుడు పని చేయడం అనేది ప్రారంభించడానికి అక్కడ స్టార్ట్ అయింది. పని అనేది స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది? 3వ వచనం అండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఫస్ట్ ఏ పని చేయాలన్నా ఫస్ట్ మనకేం కావాలండి? వెలుగు కావాలి. చీకటిగా ఉంది, ముందు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు వచ్చింది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, దేవుడు పలికాడు. నోటి మాటతో దేవుడు అంటే వెలుగొచ్చేసింది. దేవుడు ఎంత శక్తిమంతుడో ఎంత సమర్థుడో మనకి ఈ మాటను బట్టి అర్థమవుతుంది. ఆయన పలికితేనే వచ్చేసింది. మనం ఇక్కడ నుంచే పలికితే లైట్ రాదండి. చాలా టెక్నాలజీ వచ్చింది, కానీ నోటి మాటతో పలికితే లైట్ ఎలగదు. మనిషి ఆ గదిలోకి వెళితే లైట్ వస్తుంది. అవును కదండి? అవును సినిమా చూసారు ఎవరైనా? అవును 2. ఆ గదిలో మనిషి నడుస్తుంటే లైట్ వెలిగిద్ది.
ఓకేనా అండి? టెక్నాలజీ చాలా పెరిగింది. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే లేని దాంట్లో నుంచి ఒక దాన్ని తీసుకొచ్చాడు. చీకటిలో వెలుగును పలికితే వచ్చేసింది వెలుగు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఆ వెలుగు దేవునికి బాగా నచ్చింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. దేవునికి చాలా మంచిగా ఉంది వెలుగు. వెలుగుకేమో వెలుగును చీకటిని వేరుపరిచి వెలుగుకు పగలని చీకటికి రాత్రని దేవుడు పేర్లు పెట్టారు. ఇప్పుడు మనం సూర్యుడు రాకముందే మనకు తెల్లారిద్ది. సూర్యుడితో పని లేదు. సూర్యుడు ఎప్పుడు వస్తాడు? తెల్లారిన తర్వాత. చలికాలం అండి, 6ంటికి తెల్లారుతుంది, కానీ 6ంటికి వెలుగు వస్తుంది, కానీ 6ంటికి సూర్యుడు రావట్లా. మనకి ఇక్కడే అర్థమవుతుంది. వెలుగుంది కానీ సూర్యుడు అవసరంలా. ఈ సృష్టి క్రమంలో సూర్యుడు 4వ రోజు వస్తాడు, కానీ ఫస్ట్ దేవుడు చేసింది మొదటి రోజు వెలుగు. ఓకేనండి? వెలుగును చీకటిని వేరుపరిచి వెలుగుకి పగలని చీకటికి రాత్రిని దేవుడు పేరు పెట్టారు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఉదయిస్తే ఒక రోజు వచ్చినట్టు, ప్రారంభించినట్టు. ఏదైనా ఉదయం, దేనికైనా ప్రారంభం ఉదయించడమే కదండి. కానీ ఇక్కడ దేవుడు ఏం రాయించారు? అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. యూదులు అంటండి రోజును ఎలా లెక్కిస్తారంటే, సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోతాడు కదా, సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి వాళ్ళకి రోజు స్టార్ట్ అయ్యిద్దంట. మనకి మిడ్ నైట్ 12 అయితే సంబరాలు చేస్తారు. బర్త్డే ఫంక్షన్స్ అవనివ్వండి, పెళ్ళి అవనివ్వండి. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే, హ్యాపీ న్యూ ఇయర్ ఎలా జరుపుకుంటున్నారో, బర్త్డే విషెస్ కానివ్వండి, పెళ్లి రోజు విషెస్ కానివ్వండి, 12 నిమిషం ఎప్పుడైతే అని కూర్చుంటున్నారు. వాట్సాప్ స్టేటస్లో అవనివ్వండి, కేక్ కటింగ్లో అవనివ్వండి, అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. కానీ యూదుల ఆచారం ప్రకారం సూర్యాస్తమయం అయితే వాళ్ళకి రోజు స్టార్ట్ అయినట్టు. మళ్ళీ తెల్లారి సాయంత్రం సూర్యాస్తమయం వరకు వాళ్ళకు రోజు ఉంటుంది. ఈ రోజు సాయంత్రం సూర్యాస్తమయం నుంచి రేపు సాయంత్రం సూర్యాస్తమయం వరకు వాళ్ళకు ఒక రోజు. అంటే అస్తమించిన తరువాత రోజు స్టార్ట్ అయింది. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక రోజాయను. అర్థమైందండి? మరి దేవుడు ఒక రోజులోనే వెలుగు చేసేసాడా? చాలా మంది అడిగే ప్రశ్న, ఒక రోజులోనే చేశాడా? ఈ సైంటిస్టులు అందరూ ఏమని చెప్తున్నారు? ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది భూమి ఏర్పడడానికి అని చెప్తున్నారు. ఈ ప్రకృతి ఏర్పడడానికి, సృష్టి ఏర్పడడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది అంటున్నారు. అది మనం ముందుకెళ్లే కొద్దికి తెలుసుకుందాం. ఇక్కడ ఒక రోజులో దేవుడు పగలను చేశాడు. పగలను చీకటికి పేర్లు పెట్టి రెండింటిని వేరుపరిచారు. నెక్స్ట్ 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. చీకటి అగాధ జలము చూసాం కదండి ఇందాక. ఆ జలములను ఏం చేశారు దేవుడు? జలముల మధ్యలో ఒక విశాలాన్ని చేశారంట. విశాలానికి పైన జలములు, క్రింద జలములు. ఇప్పుడు రౌండ్గా ఇలా ఉందండి, ఇలా ఉంది. ఇలా ఉంటే మొత్తం జలమే. దాని మధ్యలో ఖాళీ చేశారు దేవుడు. మధ్యలో ఖాళీ చేశారు. ఆ ఖాళీకి ఆకాశము అని పేరు పెట్టారు. పైన జలములు, క్రింద జలములు. ఆకాశము పైన జలములు. మన నోవహు జలప్రళయంలో చూసుకుంటాం. ఆకాశపు తూములు వెప్పబడెను. మనం కూడా వర్షం పడుతుంటే ఏమంటాం? ఆకాశం అంతా కింద పడిపోయేలా కొమ్మరించేస్తుందండి ఆకాశం, వర్షాన్ని అంటాం కదండి. అంటే ఆకాశము పైన కూడా జలములు ఉన్నాయి. అదేవిధంగా ఆకాశము క్రింది జలములు. ఆ ఆకాశమునికి దేవుడు, ఆ విశాలానికి దేవుడు ఆకాశము అని పేరు పెట్టారు. 2వ రోజు ఆకాశాన్ని చేశారు. నెక్స్ట్ 9వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును కాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. అండి,
ఆకాశము క్రిందనున్న జలములను ఒక చోటకు చేర్చి ఆరిన నేల కనపడును అని పలికారు దేవుడు. పలికితేనే ఆరిన నేల వచ్చింది. ఆ నేలకు భూమిని, ఆ జలరాశికి సముద్రములని. ఇప్పుడు మనం చదువుకున్న దాన్ని బట్టి 3 వంతుల నీరు, 1 వంతు భూమి. సముద్రం అంతా గ్లోబ్లో చూసుకుంటే సముద్రం అంతా ఒక వైపు ఉంటే, సముద్రం అంతా ఒక పక్కకుంటే భూమి మాత్రమే ఒక పక్క కనిపిస్తుంది మనకి. ఈ విధంగా దేవుడు 3వ రోజున, ఫస్ట్ రోజున వెలుగు, 2వ రోజున ఆకాశము, 3వ రోజున భూమిని, సముద్రములను, ఇంకా ఉన్నాయి చూడండి 11వ వచనం. గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించు కాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. భూమి మీద మొలిచిన ప్రతిదీ కూడా 3వ రోజునే దేవుడు చేసిన సృష్టి, 3వ రోజునే జరిగింది. దేవుడు చేసిన 3వ రోజున భూమి, మొక్కలు, గడ్డి, విత్తనములు ఇచ్చే చెట్లు, ఫల వృక్షములు ప్రతిదీ కూడా ఆ రోజు రావడమే జరిగిందండి. మరి మొక్కలకు సూర్యుడు అవసరం లేదా ఏమండి? 2 రోజులు ఎండ రాకపోయినా మొక్కలు బతుకుతాయి కదండి, వెలుతురుంటే. అవును కదండి. దేనికైనా మూలం వెలుగు. ఆ వెలుగును ఫస్ట్ రోజే చేసేస్తారు దేవుడు. 3వ రోజున మొక్కల్ని చేశారు. 4వ రోజున ఆ వెలుగుకి చీకటికి ఏలడానికి, ఆ రెండింటిని ఏలడానికి జ్యోతుల్ని చేశారు. చూద్దాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటగా ఉండుగాకనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. పగటిని ఏలుటకును వెలుగు చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అవి మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. కాలములను, సంవత్సరములను, దిన సంవత్సరములను సూచించడానికి. కాలాలు మారాలన్నా, రోజు మారాలన్నా, సంవత్సరాలు గడవాలన్నా సరే మన ప్రసాద్ చెప్పాడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. ఒకసారి తిరగరావడానికి, తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పడుతుంది. ఈ రకంగా అవ్వడానికి మనకేం కావాలి? సూర్యుడు, చంద్రుడు. సూర్యుని చుట్టే కదండి మరి భూమి తిరిగి రావాల్సింది. పగటిని వెళ్ళడానికి సూర్యుడిని, రాత్రిని వెళ్ళడానికి చంద్రుడిని, అదేవిధంగా ఆకాశంలో నక్షత్రాలను, వీటన్నింటినీ దేవుడు 4వ రోజున చేశారు. 4వ రోజున చేశారు. అంటే అప్పటి వరకు సూర్యచంద్రుల అవసరం పడలేదు. వెలుగు అవసరమైంది. తర్వాత మనుషులు నివసించడానికి అవసరమైన ఆకాశము, నీరు, భూమి అవసరమైనవి. భూమి మీద మనుషులకు అవసరమైన మొక్కలు తయారు చేయడం అనేది జరిగింది. 4వ రోజున రోజు ఏర్పడడానికి అవసరమైన సూర్యచంద్రుల్ని. మళ్ళీ 5వ రోజు జీవము కలిగి చెలించు వాటిని జలమును సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలమును సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటినన్నింటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. 5వ రోజున ఏం చేశారండి? ఆకాశంలో పక్షుల్ని
సముద్రంలో ఉన్న చేపల్ని, ప్రతి సముద్రంలో ఉన్న చిన్న జీవి దగ్గర నుంచి మహామత్స్యము వరకు ప్రతి దానిని దేవుడు 5వ రోజునే చేశారు. అదేవిధంగా ఆకాశంలో రెక్కలు కలిగి ఎగిరే ప్రతి పక్షిని కూడా 5వ రోజునే చేశారు. అది మంచిదని దేవుడు చూసెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ రోజు అయిను. 5 రోజులు సృష్టి చెప్పుకున్నాం. నెక్స్ట్ 6వ రోజు దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను పాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చేసెను. దేవుడు ప్రతి జంతువును చేశారంటండి. ప్రాకే పురుగు దగ్గర నుంచి ప్రతి జంతువుని చేశారు. వీటితో పాటు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన పోలిక మన స్వరూపం. ఇక్కడ దేవుడు అంటున్నాడు మన పోలిక మన స్వరూపమందు నరుని చేయుదము అని. అంటే దేవుడు ఒక్కడే లేడని అర్థమవుతుంది మనకి ఇక్కడ. ఆయనతో పాటు ఆయన కుమారులు 2 కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కలిసి అనుకుంటున్నారు మన స్వరూపంలో మన పోలికగా నరుణ్ణి చేద్దాము అని. మరి దేవుని స్వరూపము, దేవుని పోలిక ఏంటండి? వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుని స్వరూపంలో చేశారు. ఎలా చేశారు? స్త్రీని గాను పురుషుని గాను చేశారు. స్త్రీ రూపం వేరు, పురుషుని రూపం వేరు కదండి. ఇక్కడ మరి దేవుని స్వరూపం అంటున్నారు. దేవుడు తన స్వరూపంలోనే స్త్రీని పురుషుని చేశానంటున్నారు. చూసే మనిషిని చూడంగానే ఆడో మగో చెప్పగలం. మరి దేవుని స్వరూపం అని ఎలా చెప్పగలం? దేవుని స్వరూపం, దేవుని పోలిక అంటే దేవుడు ఆత్మస్వరూపి. అవును కదండి. దేవుడు ఆత్మరూపంలో ఉన్నారు. దేవుడు తన ఆత్మరూపంలో మనల్ని చేశారు. కానీ మన ఆత్మరూపంలో చేసిన మనిషిని, ఆత్మరూపంలో అంటే ఒకరికొకరు కనిపించం కదండి. కాబట్టి మనకు ఒక శరీరాన్ని ఇచ్చారు, ఒక శరీర నిర్మాణాన్ని చేశారు. అది 2వ అధ్యాయంలో మనం చూస్తాం. తాను చేసిన మనిషిని స్త్రీనిగాను పురుషునిగాను చేశారు. వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నుండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారం అగును. అండి, సృష్టి మొత్తాన్ని చేసుకొచ్చారు. ఆఖరికి మనిషిని చేశారు. చేసిన తర్వాత మనిషి భూమి మీదకి వస్తే సరిపోదు. బిడ్డ పుట్టంగానే బిడ్డకి ఏమి ఇవ్వాలి? ఫస్ట్ ఆహారం పెట్టాలి. తల్లికి పాలు లేకపోతే హాస్పిటల్లో పాల పొడి డబ్బా ఇచ్చి డబ్బాలా కలిపి ముందు పిల్లోడికి తల్లి పాలు వచ్చేవారు పట్టించండి అంటారు. అంటే ఏంటి? మెయిన్ ఆహారం అవసరం. కాబట్టి దేవుడు మనిషిని చేసిన తర్వాత వాళ్ళు తినవలసిన ఆహారం ఏంటో చెప్తున్నారు చూడండి. భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును. విత్తనములిచ్చు చెట్టు, అలానే విత్తనములు గల ఫల వృక్షములు. అంటే విత్తనాల్ని, ఫలాల్ని మనుషులు తినాలని ఇక్కడ దేవుడు చెప్తున్నారు. కింద భూమి మీద నుండి జంతువులన్నింటికి, 30వ వచనం అండి, ఆకాశ పక్షులన్నింటికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయూ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. మనం మొన్నటి దాకా కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉందో స్టార్టింగ్ లో కూడా అలానే ఉంది అనుకున్నాం. పరిశోధించి పరిశీలన చేసి చదివితేనే దేవుడు అసలు ఆహారం అనేది ఏమిచ్చాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనకేమో విత్తనాలని, ఫలములనే ఆహారంగా ఇచ్చారు. జంతువులకు కానీ, పక్షులకు కానీ, పాకే పురుగుకు కానీ, దేనికైనా సరే పచ్చని చెట్లు ఆహారం అగును అని చెప్పడం అనేది జరిగింది. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిగా ఉండెను.
దేవుడు చేసింది దేవునికి చాలా మంచిగా కనిపించిందంట. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. 6 రోజులు సృష్టి పూర్తయిందండి. సృష్టి క్రమం ఒక్కసారి చెప్పుకుందామండి. పిల్లలు ఎవరు చెప్పకూడదండి, పెద్దోళ్ళు చెప్పాలి. మొదటి దినము, రెండవ దినం, మూడవ దినము భూమిను మొక్కలు అన్ని, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు ఆదాము హవ్వ. నేను మరి మీకు ఇంకొక రకంగా చెప్తా సృష్టి క్రమం. చాలా ఈజీ వే. 6 రోజులు సృష్టి కదండి, 2 భాగాలు చేద్దాం. ఫస్ట్ 3 రోజులు, తర్వాత 3 రోజులు. మొదటి రోజు వెలుగు చేశారు. 4వ రోజును చూడండి. ఆ వెలుగును, ఆ చీకటిని ఏలటానికి సూర్యుడిని చంద్రుడిని చేశారు. ఫస్ట్ రోజు, 4వ రోజు వెలుగుని ఏ ప్లేస్ దేంతో రీప్లేస్ చేశారు? సూర్యుడిని చంద్రుడితో. నెక్స్ట్ రెండవ రోజు ఆకాశం. రెండో రోజు ఆకాశాన్ని చేశారు. ఆకాశంలో ఎగిరే పక్షులను, అలానే పైన జలములు కింద జలములను వేరుపరిచారు. అంటే ఆ జలముల్లో, క్రింద ఉన్న జలముల్లో సముద్ర చేపల్ని. రెండో రోజు ఆకాశము జలములను వేరుపరచడం. ఓకేనా అండి? అంటే 5వ రోజున ఆకాశంలో ఎగిరే పక్షుల్ని, సముద్రంలో ఉండే చేపలను చేశారు. 3వ రోజు భూమిని, దాని మీద మొక్కలను. 6వ రోజున భూమిని నింపటానికి జంతువుల్ని, మనుషుల్ని చేసి వాటికి ఆహారంగా మొక్కల్ని ఇచ్చేశాడు దేవుడు. బాగుందండి సృష్టి క్రమం? మనం గుర్తుంచుకునే ఈజీ వే. మొదటి 3 రోజులు, నెక్స్ట్ 3 రోజులు. దీన్ని దానితో లింక్ చేశారు దేవుడు. బైబిల్లో మనం ఏది చూసినా, ఎలా చేసినా దేవుడు ఒక మంచి అర్థవంతమైన కోణంలోనే చేశారు. మనం నేర్చుకునే విధానమే దానికి ముఖ్యం. యెహోవా గ్రంథమును పరిశీలించి పరిశోధించి చదువుకొనుడి. మనం పరిశీలించే కొద్దికి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయండి. పాఠం చెప్పాలి సార్ అంటే, నువ్వు ఈరోజు ఏం చదివావో అది చెప్పు పాఠం అన్నారు. నువ్వు ఏం చదివావో అది చెప్పు పాఠం అని అన్నారు. నేను ఇక్కడికి వచ్చి నుంచునే వరకు కూడా నాకు అనిపిస్తుంది, తెలిసిన విషయాన్నే పాఠంగా చెప్పడానికి వచ్చింది అని అంటారు అని అనుకుంటూనే వచ్చా. కానీ తెలియని విషయం చెప్పాలి కదండి. సార్ గారనే చెప్పేది తెలియని విషయం, మనం కూడా చెప్పాలి. అర్థమైంది కదండి? 1వ అధ్యాయం నుంచి మనం ఈరోజు కొత్త విషయాన్ని తెలుసుకున్నాం. సృష్టి కాదు దేవుడు, సృష్టికర్తే దేవుడు. ఈజీగా గుర్తుపెట్టుకునే సృష్టి క్రమం. మొదటి 3 రోజులు చేసి ఆ ప్లేస్ని మళ్ళీ రీప్లేస్ చేశారు మిగిలిన 3 రోజులు. ఓకేనా అండి? 2వ అధ్యాయం, 1, 2 అధ్యాయాలు చెప్తాను. 1 అయిపోయిందండి. 2వ అధ్యాయం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఆకాశము భూమి సమస్తము సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోక సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. 7 రోజులండి. 7 రోజుల్లో 6 రోజులు సృష్టి చూసాం. 7వ రోజున దేవుడు ఏం చేశాడంటే, తాను చేసిన పని నుంచి విశ్రాంతి తీసుకున్నారు. మనం కూడా 6 రోజులు. 7వ రోజు ఆదివారం. అసలు ఆదివారం అనేది ప్రారంభం రోజు. వారంలో మొదటి రోజు ఆదివారం. దానినే మనం సెలవు దినంగా ప్రకటించుకొని చాలామంది విశ్రాంతి తీసుకుంటారు. అవునండి, విశ్రాంతి తీసుకుంటారు. కానీ దేవుడు ఆ విశ్రాంతి దినాన్ని ఏం చేశారంటే, తను చేసిన పని అంతటి నుంచి విశ్రమించి ఆ 7వ దినాన్ని పరిశుద్ధపరిచారు. ఎందుకని? మనం కూడా 6 రోజులు మనం చేసుకునే ఏ పనైనా అవనివ్వండి, ఆ పని అంతటిని చేసుకొని 7వ రోజున దేవుడు అనే నేనున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకొని నా కోసం ఆ దినాన్ని మీరు ఉపయోగించుకోవాలి, వాడాలి అని చెప్పి 7వ దినాన్ని దేవుడు అనేది
ఏ పని చేయకుండా ఉంచడం అనేది జరిగింది. ఆ 7వ రోజు మనం ఎవరి కోసం కేటాయించాలి? దేవుని కోసం కేటాయించాలి. యూదులకు విశ్రాంతి దినం శనివారం, కానీ క్రైస్తవులు ఆదివారాన్నే విశ్రాంతి దినంగా పాటిస్తున్నారు. ఎందుకని? యేసుక్రీస్తు వారు శుక్రవారం చనిపోయి ఆదివారం రోజున పునరుత్థానుడైనాడు. ఆ రోజుని జ్ఞాపకంగా ఉంచుకోవడం కోసం ఆదివారాన్ని దేవుని ఆరాధనా దినంగా క్రైస్తవులు పాటించడం అనేది జరుగుతుంది. కానీ చాలా మందికి ఆదివారం అంటే జాలీ డే, హ్యాపీ డే. క్రైస్తవులని పిలువబడుతున్న వాళ్ళ దేశాల్లో కూడా ఆదివారం ఎంజాయ్ డే. అవును కదండి? ఇది దేవుణ్ణి ఆరాధించే రోజు. వారంలో మొదటి రోజు దేవునికి ఇస్తే మిగిలిన 6 రోజులు దేవుడు మన కోసం ఏమైనా చేస్తారంటండి. వారంలో మొదటి రోజు, రోజులో మొదటి సమయాన్ని దేవునికి ఇస్తే మనకు ఆ రోజు కానివ్వండి, ఆ మిగిలిన రోజులు కానివ్వండి, మనకు నచ్చినట్లుగా దేవుడు అనుకూలతను కల్పిస్తాడు. కాబట్టి విశ్రాంతి దినాన్ని అంటే దేవుడు విశ్రమించి పరిశుద్ధపరిచిన దినాన్ని మనం కూడా పరిశుద్ధంగా ఆచరించాలి. నెక్స్ట్ 4వ వచనం అండి. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశమును సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. 1వ అధ్యాయంలో చెప్పేశారు కదండి ఏమేం చేశారో, కానీ అవి ఎలా ఉత్పత్తి అయినాయో మళ్ళీ ఇక్కడ వివరంగా వివరిస్తున్నారు. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఇది వరకు ఆయన సృష్టి చేయక క్రితం, భూమిని చేయక ముందు ఏమీ లేదంట. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కూడా కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడునూ లేడు. ఏ పొద లేదు, ఏ చెట్టు లేదు, వర్షము లేదు, కనీసం దాన్ని సేద్యం చేయడానికి మనిషి కూడా లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. ఆవిరి భూమి నుండి లేచి నేలను తడిపెను. ఇప్పుడు మనకు వర్షాలు ఎలా పడుతున్నాయండి? వర్షాలు ఎలా పడుతున్నాయి? చదువుకున్న వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. కింద ఉన్న నీరు ఆవిరై పైకి వెళ్ళి మేఘాలుగా మారి అవి చల్లగాలికి వర్షంగా భూమి మీదకి వస్తాయి. ఆవిరి భూమి నుండి లేచి పైకి వచ్చి మొక్కలు వచ్చాయంట, నేలను తడిపితే. వర్షం అక్కడ స్టార్ట్ అయింది. వర్షానికి పునాది దేవుడు అక్కడ వేశాడు. అది అర్థమైందండి? ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. వర్షం అర్థమైందా? కింద ఉన్న నీరు పైకి ఆవిరిగా పైకి వెళ్ళి మేఘాలుగా మారి అవి వర్షంగా భూమి మీదకి వస్తే అప్పుడు మొక్కలు మొలుస్తాయి. ఖాళీగా ఉన్న నేల మీద వర్షం పడితే మొక్కలు వస్తాయి రావా? వస్తాయి కదా. ఇక్కడ పైన దేవుడు రాశాడండి, ఉత్పత్తి క్రమము ఇదే. ఏ విధంగా ఉత్పత్తి అయినది దేవుడు ఇక్కడ వివరిస్తున్నారు వివరంగా. ఫస్ట్ ఏమో పలానా రోజు అది చేశాను ఇచ్చేసానని చెప్పి ఇప్పుడు ఎలా చేశారో చెప్తున్నారు. వర్షాన్ని కురిపించి ఆయన చేశారు. 7వ వచనం అండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి 6వ రోజున నరుని చేశాను అని 1వ అధ్యాయంలో చెప్పారు. ఇక్కడ 2వ అధ్యాయంలో ఎలా చేశారో చెప్తున్నారు. నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నాసికారంధ్రములలో జీవవాయువును ఊదారు. జీవవాయువు అంటే దేవుడు గాలి ఊదలేదండి. జీవవాయువును ఊదగంటే తనలో ఉన్న ఆత్మను మనిషిలోనికి ప్రవేశపెడితే అప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు. జీవము ఆత్మ కలిగిన వాడుగా మనిషి మారాడు. నేల మంటితో నదిని నిర్మించి అన్నింటినీ వెలుగు కలుగుగాక అని పలికితే వెలుగు వచ్చింది. అవును కదండి? కానీ మనిషిని మాత్రం నిర్మించాడు. నేల మంటితో నిర్మించి దేనికి కూడా ఆయన యొక్క ఆత్మని ఇవ్వలేదు. ఒక్క మనిషికే, తనకి ఇష్టమైన మనిషికి మాత్రమే తనలో ఉన్న జీవాన్ని తీసి మనిషిని జీవాత్మ చేశాడు దేవుడు. 8వ వచనం అండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఏదైనా తోటలో మనిషిని ఉంచాడు దేవుడు. భూమి గురించి
భూమి మీద ఉన్న మొక్కల గురించి, మనిషిని గురించి మాత్రమే ఇక్కడ వివరంగా రాయడం అనేది జరిగిందండి. ఎలా చేశాడో. ఎందుకని మనిషికి తినడానికి అవసరం కాబట్టి అక్కడ ఏదైనా తోట వేసి ఆ తోటలో మనిషిని ఉంచాలి కాబట్టి అంత క్రితం ఏమీ లేవు, నేను ఇలా చేసి మనిషిని భూమి మీద పెట్టాను, తోటలో మనిషిని ఉంచాను, నరుణ్ణి ఉంచానని దేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ప్రతి దాన్ని కూడా నేల నుండే మొలిపించారంట. ప్రతి తినడానికి చూడడానికి అందమై ఉన్న ప్రతి దాన్ని కూడా దేవుడు నేల నుండే మొలిపించారు. వీటితో పాటు జీవ వృక్షాన్ని, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని కూడా నేల నుండే మొలిపించారు దేవుడైన యెహోవా. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను, మనకు తెలుసు కదండి, అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది, ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. ఇలా 4 నదులు ఉన్నాయి యూఫ్రటీస్ వరకు. అయితే మనకి ఒక నది 4 శాఖలైంది. పీషోను, గీహోను, హిద్దెకేలు, యూఫ్రటీసు. కాలక్రమేణా 3 నదులు 3 శాఖలు కూడా కలిసిపోయినాయి, నోవాహు జలప్రలయంలో అంతరించిపోయినాయి. యూఫ్రటీస్ అనేది మాత్రమే ఉంది. ఆ యూఫ్రటీస్ యొక్క పుట్టు పూర్వత్రాలు బట్టి చూస్తే అది ఇరాన్, ఇరాక్ దేశాల మధ్య ఉన్నదని తెలుస్తుంది. అంటే అక్కడే ఏదైనా తోట ఉండి ఉండవచ్చని అంచనా. ఓకేనండి. మనకు తెలియడం కోసం దేవుడు ఇలా ఒక నది పెట్టి దానికి 4 శాఖలు చేసి మనకు అందరికీ తెలియడం కోసం ఒక జ్ఞాపకాన్ని ఉంచి ఉండవచ్చు. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా దాన్ని సేద్యపరచడానికి ప్లస్ దాన్ని కాయటానికి అంట. కాయటం అంటే కాపలాగా జాగ్రత్తగా చూసుకోవడానికి నరుణ్ణి తీసుకెళ్ళి అందులో పెట్టారు. ఏమండి, నరుణ్ణి మాత్రమే తీసుకెళ్ళి అందులో పెట్టాడంట. ఇక్కడ నరుడే ఉన్నాడు, నరులు లేరు. ఏదైనా తోటలో మనిషిని పెట్టినప్పుడు మనిషి ఒక్కడే ఉన్నాడు, ఆదాం ఒక్కడే ఉన్నాడు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరం, నీవు అని అన్నారు, మీరు అని చెప్పలా, అంటే ఆదాం ఒక్కడే ఉన్నాడు, నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, అదొక్కటే తినొద్దని చెప్పాడు దేవుడు. తోటేసి తోటలోని అన్ని తినమన్నారు, ఒక్క చెట్టును మాత్రం ఆ ఫలాలు ముట్టుకోవద్దని చెప్పారు. నీవు వాటిని తినుతున్నమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా చచ్చిపోతామని చెప్పారు. ఓకేనండి. అయితే 18వ వచనం అండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదని అనుకొనెను. అతను ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయం ఏమైనా చేయాలి అని దేవుడు అనుకున్నారు. దేవుడైన యెహోవా అనుకొని తర్వాత పని చేయకుండా ఇంకొక పని చేస్తున్నారు చూడండి. ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. ఒక సాటిన సహాయం చేద్దామని అనుకున్నారు, కానీ చేయకుండా చుట్టూ ఉన్న పక్షుల్ని, జంతువుల్ని, నేల మీద పాకే పురుగుని ప్రతి దాన్ని ఆదాం దగ్గరకు తీసుకొచ్చి ఏ పేరు ఆదాం పెడతాడో చూద్దామని దేవుడు చూస్తున్నారు. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు ఆదాము కనిపించిందంటండి, ఇన్ని పేర్లు, ఇన్ని జంతువులకి పేర్లు పెట్టాడు కదా, నాకు సహాయంగా ఏమీ లేదని అనిపించింది. దేవుడు ఫస్టే చేయాలనుకున్నాడు సాటి అయిన సహాయాన్ని, కానీ తనంతటా తనకు తెలుస్తుందా లేదా, నాకు ఒక సహాయం, నాకు ఒక తోడు అనేది ఒక అవసరమని
అవసరత ఆదాముకి తెలిసేలాగా చేయడం కోసం జంతువులన్నింటినీ ఆదాము దగ్గరికి తీసుకొచ్చారు, అన్నింటికీ పేర్లు పెట్టించారు. అప్పుడు ఆదాముకు మనసులో అనిపించుండొచ్చు, నాకు కూడా ఇన్ని ఉన్నాయి కానీ నాకంటూ తోడెవరూ లేరే అని. మనకి చాలా పెద్ద పని ఉందండి, ఒక్కలమే చేయగలమా పని? చేయలేం. మనకు సహాయం కావాలి, ఎవరో ఒకళ్ళన్నా కావాలి, ఇద్దరన్నా కావాలి. సహాయం అనేది అవసరం అవుతుంది పని ఎక్కువగా ఉన్నప్పుడు. అలానే ఆదాముకు కూడా అవసరమై ఉండొచ్చు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకి సహాయం ఎవరు లేరని అనిపించినప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతను నిద్రించినప్పుడు ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసెను. దేవునికి పిల్లలు కావాలనుకున్నారు, అయితే నేలమంటితో చేసి తనలో ఉన్న ఆత్మను ఆ నరునిలో పెట్టి ఆయన జీవాత్మగా చేశారు. మరి భూమి అంతా విస్తరించాలి కదా, విస్తరించాలంటే ఒక్కని వల్ల కాదు, అతని నుంచి ఇంకా రావాలి మనుషులు. కాబట్టి అతని నుంచే రావాలి. కాబట్టి అతని ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి మాంసంతో పూడ్చివేశాను. ఆ తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము యొద్దకు తీసుకువచ్చాను. అప్పుడు ఆదాము, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడెను కనుక ఇది నారి అనబడును అన్నాడు. ఏమండి, 84 లక్షల జీవరాశులకు పేర్లు పెట్టాడు ఆదాము. ఎంత గొప్ప పని చేశాడు! 84 లక్షల జీవరాశులకు పేర్లు పెట్టాడంటే ఒకదానికొకటి టచ్ అవ్వకుండా చాలా గ్రేట్. అదేవిధంగా తనకు గాఢ నిద్ర కలుగ చేసి తనలో నుంచి ఎముకను తీసి స్త్రీగా చేస్తే నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడంటే ఎలా ఉన్నాడు? మంచి జ్ఞానవంతుడండి. దేవుడు మనిషిని చేస్తే మనిషి దేవునికి దగ్గరగానే ఉన్నాడు. జ్ఞానంలో ఏదో కొంచెం అంతేకాని దేవునికి దగ్గరగా అంత జ్ఞానవంతుడు ఆదాము. ఆదాములో నుంచి హవ్వను తీస్తే అప్పుడు ఏమని చెప్తున్నాడు? నాలో నుంచే వచ్చింది, ఇది నారి అనబడును అని నా హవ్వకు కూడా పేరు పెట్టేశాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. అలా ఉండటం కోసమే దేవుడు ఒక స్త్రీని ఆదాములో నుంచి తీయడం జరిగింది. ఇద్దరు కింద చూడండి, వారు ఏక శరీరమై ఉందురు. ఏక శరీరం అంటే ఒకటిగానే ఉంటారు. ఒకటిగానే ఉండాలనేది దేవుని ప్రణాళిక. తల్లిదండ్రుల ప్రమేయం ఉండకూడదు. భార్యాభర్తలు ఒకటిగా ఒకే మాట మీదగా ఒకే మనసు కలిగి ఉండాలని దేవుడి ప్రణాళిక. అందుకనే ఆదాములో నుంచి హవ్వను తీయడం జరిగింది. అలా తీశారు కాబట్టే ఈరోజు భార్యాభర్తలు అనే వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఎవరు ఏమైనా అయిపోనివ్వండి, వారు మాత్రం కలిసే ఉంటారు. ఏదో ఎక్కడో ఒక చోట గొడవ వస్తుంది. ఎక్కడో ఎందుకండి, మనకు కూడా అప్పుడప్పుడు చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. కానీ ఏం చేస్తాం? సర్దుకుంటాం కదండి. ఎందుకని? మన కోపం వచ్చిందని చెప్పి మన తరపున ఎవరైనా గొడవటానికి వచ్చారనుకోండి, తిరిగి మనమే గొడవాడతాం. నా భర్తను అంటావా, నా భార్యను అంటావా అని. దేవుడు ఏం చేశాడు? వారిని ఏక శరీరం చేశాడు. కాబట్టి వారు కలిసే ఉంటారు. తల్లిని తండ్రిని విడిచిపెట్టి కలిసే ఉంటారు. మరి ఆదాములో నుంచి వచ్చింది కదండి హవ్వ, వాళ్ళు ఇంకా ఎంత ప్రేమగా ఉంటారు? మనకన్నా ఎక్కువగా ఉండి ఉంటారు. కాబట్టే కదా భార్య మాట విన్నాడు. దేవుడు చచ్చిపోతామని ఆజ్ఞ ఇచ్చినా సరే భార్యకి లొంగిపోయాడండి. భార్య మాట వినేసి పండు తినేస్తాడు 3వ అధ్యాయంలో. అది అవకాశం ఉన్నప్పుడు ఇంకో రోజు చెప్పుకుందాం, సరేనండి? ఇంకొక వచనం ఉందండి. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దిగంబరులుగా ఉన్నా సరే వారికి సిగ్గు అనేది తెలియదంటండి. ఎందుకని? పరిశుద్ధంగా ఉన్నారండి. పరిశుద్ధంగా, పాపం అనేది లేకుండా పరిశుద్ధంగా ఉన్నారు. పరిశుద్ధులు ఎలా ఉంటారు? ఏమీ తెలియకుండా. చిన్నపిల్లలు ఎలా ఉంటారో అలా ఉన్నారు. వారికి ఏం తెలీదు, వాళ్ళు దిగంబరులుగా ఉన్నారన్న విషయం తెలియదు, ఇలా ఉండకూడదనే విషయం తెలియదు.
దేవుడు వారిని పరిశుద్ధతతో కప్పి ఉంచారు. దానివల్ల వానికి దిగంబరులు అనే విషయం కూడా తెలియదండి. మరి నాదొక చిన్న ప్రశ్న అండి. 2 అధ్యాయాలు చెప్పాను కదా, దేవుడు సృష్టిని కలుగు కాక అంటే వచ్చేసింది కదా ప్రతిదీ. మరి 6 రోజుల్లోనే చేశాడు, ఒక్క రోజులో చేయొచ్చు కదండి. దేవుడు తలుచుకుంటే ఒక్క రోజు కాదు, ఒక్క సెకండ్లో చేయగల సమర్థుడు. మరి ఎందుకని 6 రోజుల్లో చేశారు? చాలా మంది అడిగే ప్రశ్నే. కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది, మీరేమో 6 రోజులని చెప్తున్నారు, అది ఎలా సాధ్యం అని అంటున్నారు. దేవుడు సమస్తము చేయగల సముద్రుడండి. ఇప్పుడు టెక్నాలజీని బట్టి పౌలు గారు వేరే దేశానికి ప్రయాణమై వెళ్ళారు, పడవలో, ఓడలో సువార్త ప్రకటించడానికి. కొన్ని నెలలే పట్టింది. ఈరోజు ఎలా వచ్చండి అలా సువార్త ప్రకటించడానికి? ఫ్లైట్ ఎక్కితే ఒక రోజు వెళ్ళిపోవచ్చు. ఏం పెరిగింది? మనిషి తనకున్న జ్ఞానంతో టెక్నాలజీని పెంచుకున్నాడు. మరి దేవుని జ్ఞానం ఎంత అండి మనిషి జ్ఞానం ముందు? అవును కదా. ఒక్క రోజులో చేయొచ్చు, ఒక్క సెకండ్లో చేయొచ్చు, కానీ 6 రోజుల్లో చేయాలి. పనంతటిని 6 రోజుల్లో చేసి 7వ రోజున విశ్రమించాలి. మనుషులందరూ తమ పనులు 6 రోజులు చేసుకొని నా కోసం ఒక రోజు కేటాయించుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు చేయడం అనేది జరిగిందండి. కొన్ని కోట్ల సంవత్సరాలు అవసరం లేదు, అలా అని ఒక్క రోజు ఒక్క సెకను అవసరం లేదు. ప్రతి దానికి కూడా దేవుడు సమయాన్ని అనేది ఒక లెక్క అనేది పెట్టుకున్నారు. దానిని బట్టి ఆయన సృష్టిని చేశారు, మనల్ని చేశారు, మనకి పనులు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. చాలా మంది టెక్నాలజీతో చాలా స్పీడ్గా ఎదిగే కోళ్ళని చేస్తున్నారు, మాంసం, పాలు, ప్రతిదీ చేస్తున్నారు. అవును కదండి. అలా దేవుడు కూడా అలాగే చేసి ఉండొచ్చు. అన్ని కోట్ల సంవత్సరాలు కాకుండా తక్కువ సమయంలోనే వచ్చేసేలాగా భూమిని చేసి ఉండొచ్చు. దేవుని జ్ఞానం మనిషికి అందనిది. వారు దిగంబరులుగా ఉన్నారు అంటే దేవుడు వాళ్ళని పరిశుద్ధతతో కప్పి ఉంచారు కాబట్టే వాళ్ళు దిగంబరులు అనే విషయం వారికి తెలియకుండా ఉందండి. పరిశుద్ధత కప్పి ఉందని నేను ఎలా చెప్పగలనంటే, మనం 3వ అధ్యాయం చూసినప్పుడు వాళ్ళు చేసిన దేవుడి మాట మీరడం వలన పాపం ప్రవేశించి పరిశుద్ధత కోల్పోయారు కాబట్టి దిగంబరులు అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనండి. 2 అధ్యాయాలు చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తెలిసిన విషయమే చెప్పానని అనుకోవద్దు. ఓకేనండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దేవ, భయభక్తులు కలిగి నీ కోసం బ్రతికే భాగ్యం మాకు దయచేయి తండ్రి. మా బిడ్డలను నీ జ్ఞానంలో పెంచుకోవడానికి ముందు మేము ఎదగాలి నాయన. మేము ఎదిగితేనే మమ్మల్ని చూసి వారు మారుతారు నాయన. అటు విధంగా ఉండాలంటే ముందు మేము వాక్యం నేర్చుకోవాలి, వాక్యంలో ఎదగాలి, వాక్య ప్రకారం ప్రవర్తించాలి. మా ప్రవర్తనను బట్టి మా బిడ్డలు ఉంటారు తండ్రి. అటు విధంగా ఉండాలంటే మేము నిన్ను విడిచిపెట్టే వారంగా ఉండకూడదు తండ్రి. విన్న మాటలను విడిచిపెట్టే వారంగా కాకుండా వాటిని మా హృదయంలో ఉంచుకొని వాక్యంతో సమృద్ధిగా మా హృదయాన్ని ఉంచుకొని నీకోసం బ్రతికి ఉన్న నిత్యరాజ్యానికి చేరే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనకి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. యూట్యూబ్లో మీకు ఒక చిన్న ప్రశ్న పెట్టాను, ఆన్సర్ చెప్పగలరు కదా? చూసారా? దేవుడు ఏమి అయి ఉన్నవాడు? జాగ్రత్తగా నా ప్రశ్న. మరి దేవుడు ఏమి అయి ఉన్నవాడు ఆన్సర్ పెడితే పెట్టండి, నేను సాయంకాలం చెప్తాను.